జీవితంలో ఎంత గొప్పగా బ్రతికినా చివరి రోజుల్లో ప్రతి వ్యక్తి కోరుకునేది తోడు. అంతకన్నా వారి బాధలు, సంతోషాలు పంచుకునేందుకు ఒక స్నేహం. అలా వృద్ధాప్య వయసులో ఒకరికి ఒకరు సంబంధం లేకుండా బ్రతికే ఆ ఊరిలో అందరూ ఒకే కుటుంబంలా కలిసిపోయేలా చేసింది ఆ గ్రామ సర్పంచ్. ఎలా అనుకుంటున్నారా? అయితే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనిషి బతకటానికి ఆహారం ముఖ్యం. ఇంట్లో వేడివేడిగా వండిన ఆహారమే తినమని డాక్టర్లు కూడా సూచిస్తారు. కానీ గుజరాత్లోని చందన్కి గ్రామంలో మాత్రం ఏ ఇంట్లో కూడా వంట చెయ్యరు. ఇది ఎక్కడో విదేశాల్లో జరిగిన విశేషం కాదు. మన దేశంలోనే గుజరాతులో ఉంది. అదే చందన్కి గ్రామం. ఈ గ్రామంలో ఏ ఇంట్లో కూడా పొయ్యి వెలగదు, వంట చేసుకోరు. కానీ ఎందుకు చేసుకోరు? వాళ్ళు ఏం తింటారు అంటే దీని వెనక హృదయాన్ని తాకే ఒక పెద్ద కథే ఉంది. చందన్కి గ్రామం చాలా చిన్నది. అక్కడ పెద్దగా వసతుల్లేవు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామంలో కేవలం 250 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగినా కానీ ఆ గ్రామంలో ఎటువంటి వసతులు లేకపోవటం వల్ల చాలామంది అక్కడి నుంచి వలస వెళ్ళిపోయేవారు. ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం నగరాలకు తరలిపోయారు. అయితే గ్రామాన్ని విడిచి వెళ్లటానికి ఇష్టపడని కొందరు, ముఖ్యంగా వృద్ధులు అక్కడే ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో 20 సంవత్సరాలు న్యూయార్కులో పనిచేసిన పూనంబాయి పటేల్ అనే మహిళ తన గ్రామానికి తిరిగి వచ్చారు. ఆమె గ్రామ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. కొన్ని రోజుల్లోనే గ్రామంలో వృద్ధుల పరిస్థితిని అర్థం చేసుకున్నారు. యువత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవటంతో గ్రామంలో వృద్ధులు ఒంటరిగా ఉండిపోయారు. ఈ పరిస్థితిని మార్చాలని పూనంబాయి పటేల్ నిర్ణయించుకున్నారు. ఆ గ్రామ సమస్యకు వినూత్న పరిష్కారం. అందరినీ ఒకే కుటుంబాల్లా కలపటానికి ఏం చెయ్యాలా అని తెగ ఆలోచించారు పూనంబాయి. అయితే ఆమెకు ఒక ఆలోచన తట్టింది. పూనంబాయి పటేల్ గ్రామంలో అందరూ ఒకే కుటుంబంలా ఉండేందుకు కమ్యూనిటీ భోజన హాలును ఏర్పాటు చేశారు. అందరూ అక్కడే కలిసికట్టుగా భోజనం చేసే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో వ్యక్తి నెలకు 2000 రూపాయలు చెల్లించి 2 పూటలా రుచికరమైన గుజరాతీ వంటకాలతో కడుపు నిండా భోజనం చెయ్యొచ్చు. దాంతో ఈ హాల్లో భోజనం మాత్రమే కాకుండా వృద్ధులు తమ కష్టాలు, సంతోషాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ ఒక కుటుంబంలా జీవించగలిగారు. ఇప్పటినుంచి చందన్కి గ్రామంలో ఎక్కడా వంటలు చెయ్యరు. అందరూ కలిసి కమ్యూనిటీ హాల్లో మాత్రమే భోజనం చేస్తారు. వృద్ధులు, తమ పిల్లలు, కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నా ఇప్పుడు ఆ ఊరంతా ఒక పెద్ద కుటుంబంలా మారిపోయింది. అయితే 2000 కట్టి అక్కడ భోజనం చేయటమెందుకు? ఇంట్లోనే భేషుగ్గా రుచికరంగా వండుకొని తినొచ్చు కదా అనే డౌట్ మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. దానికి కూడా సమాధానముంది. గ్రామ ప్రజల భావాలు. ఈ హాల్లో భోజనం మాత్రమే కాకుండా వృద్ధులు తమ కష్టాలు, సంతోషాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ ఒక కుటుంబంలా జీవించగలిగారు. చందన్కి గ్రామ వృద్ధులు ఇలా చెబుతున్నారు. మేము ఇంట్లో వంట చేయటానికి, సరుకులు తెచ్చుకోటానికి చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఈ వయసులో మా శరీరం సహకరించట్లేదు. కానీ ఈ కమ్యూనిటీ హాల్తో మాకు పెద్ద కుటుంబం ఏర్పడింది. ఇక్కడ రుచికరమైన భోజనంతో చేయడమే కాదు, ఒక్కరోజు కూడా మాకు ఒంటరితనం అనిపించదు. అందరూ కలిసి కడుపునిండా తినటం, కష్టసుఖాలను పంచుకోవటం మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. పూనంబాయి పటేల్ ఆలోచనకు హ్యాట్స్ ఆఫ్. ఒంటరిగా ఉంటున్న వృద్ధులకు కొత్త జీవనశైలి అందించిన పూనంబాయి పటేల్ ఆలోచనకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు ఈ వినూత్న కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చందన్కి గ్రామాన్ని చూడటానికే దేశ విదేశాల నుంచి చాలామంది వస్తున్నారు. మీరేమంటారు? గ్రామంలోని వృద్ధుల గురించి, భోజన హాల్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ పూనంబాయి పటేల్పై మీ అభిప్రాయమేంటి? మాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడంతో పాటు ఫ్యూచర్లో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ని అందరికన్నా ముందు చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరో అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం.